Hello, welcome back to Sanita's Nutrient. Normals online nutrition science. రైస్ తినడం వల్ల డయాబెటీస్ ఉందా? నిజమేంటో తెలుసుకుందాం. మన ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ ఒక నమ్మకం ఉంటుంది. అన్నం ఎక్కువ తింటే షుగర్ వస్తుందని. కానీ నిజంగా రైస్ ఒకటే డయాబెటీస్‌కి రీజన్ కాదు. మన గ్రాండ్ పేరెంట్స్ రోజు అన్నమే తినేవారు. వాళ్ళందరికీ డయాబెటీస్ ఎందుకు రాలేదు? ఈ వీడియో చూసాక మీకు రైస్ గురించి ఉన్న బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్ క్లియర్ అవుతుంది. సో, డయాబెటిస్ అసలెందుకొస్తుంది? ఫస్ట్ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. డయాబెటిస్ అంటే కేవలం షుగర్ ఎక్కువ తినడం వల్ల రాని డిసీజ్. మన మెయిన్‌గా బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లమ్ డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ అంటే మన బాడీలో ఉన్న షుగర్‌ని సెల్స్ లోపలికి పంపించే హార్మోన్. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు బాడీ ఇన్సులిన్‌ని కరెక్ట్‌గా చేసుకోలేదు. అప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది? బెల్లీ ఫ్యాట్, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, స్లీప్ సరిగ్గా లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, షుగరీ డ్రింక్స్ తాగడం, ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉండడం, ఇవన్నీ కలిసి డయాబెటిక్ రిస్క్‌ని పెంచుతాయి. మరి రైస్‌లో రోల్ ఏంటి? ఇప్పుడు రైస్ గురించి మాట్లాడుకుందాం. వైట్ రైస్ ఎస్పెషల్లీ పాలిష్డ్ రైస్ ఫాస్ట్‌గా డైజెస్ట్ అవుతుంది. అందుకే బ్లడ్ షుగర్ సడెన్‌గా పెంచొచ్చు. ఎస్పెషల్లీ ఎక్కువ క్వాంటిటీలో ఫ్రీక్వెంట్‌గా ప్రోటీన్ లేకుండా, ఫైబర్ లేకుండా తిన్నప్పుడు షుగర్ స్పైక్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రైస్ ఒక్కటే డయాబెటిస్‌ని క్రియేట్ చెయ్యదు. ప్రాబ్లమ్ క్వాంటిటీలో ఉంటుంది, లైఫ్ స్టైల్‌లో ఉంటుంది, ప్లేట్ బ్యాలెన్స్‌లో ఉంటుంది. సో, గ్రాండ్ పేరెంట్స్ ఎందుకు రాలేదు డయాబెటీస్? చాలామంది అంటారు మన తాత, నాయనమ్మలు రోజు అన్నం తినేవారు. వాళ్ళు డయాబెటీస్ లేదు. దానికి రీజన్ ఏంటి తెలుసా? వాళ్ళు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండేవారు. వాకింగ్ ఎక్కువ చేసేవారు. ప్రాసెస్డ్ ఫుడ్ తక్కువ. షుగర్ డ్రింక్స్ ఆల్మోస్ట్ లేవు. ఎర్లీగా పడుకునేవాళ్ళు. నేచురల్ లైఫ్ స్టైల్ ఉండేది. కానీ ఇప్పుడు సిట్టింగ్ జాబ్స్, స్ట్రెస్ ఎక్కువ, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ, స్లీప్ ప్రాబ్లమ్, నో ఎక్సర్సైజ్ ఇవన్నీ మెయిన్ రీజన్స్. సో, రైస్‌ని ఎలా తింటే బెటర్? రైస్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్‌గా తినడం ఇంపార్టెంట్. బెస్ట్ మెథడ్ ఆప్షన్ ఏంటంటే 1 కప్ రైస్ సరిపోతుంది. దాల్, సాంబార్ యాడ్ చేయండి. వెజిటబుల్స్ కంపల్సరీ. ప్రోటీన్ ఇంక్లూడ్ చేయాలి. సలాడ్ ఆర్ కర్డ్ యాడ్ చేయండి. మీల్ తర్వాత 10-15 మినిట్స్ వాక్ చేయండి. ఇలా చేస్తే బ్లడ్ షుగర్ స్పైక్ తగ్గించొచ్చు. సో, వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అందుకే స్లోగా డైజెస్ట్ అవుతుంది. వైట్ రైస్‌తో కంపేర్ చేస్తే షుగర్ స్పైక్ కొంచెం తక్కువ. ఫుల్‌నెస్ ఎక్కువ. కానీ బ్రౌన్ రైస్ తింటే అన్‌లిమిటెడ్‌గా తినొచ్చని కాదు. క్వాంటిటీ స్టిల్ ఇంపార్టెంట్. బిగ్గెస్ట్ మిస్టేక్ మన తెలుగు మీల్స్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి తెలుసా? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రైస్. హ్యూజ్ మౌంటైన్ రైస్ ప్లస్ పొటాటో ఫ్రై ప్లస్ స్వీట్ ప్లస్ నో ప్రోటీన్. ఇది బ్లడ్ షుగర్‌ని ఫాస్ట్‌గా పెంచుతాయి. ఇన్‌స్టెడ్ రైస్ క్వాంటిటీ మోడరేట్‌గా ఉండాలి. ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి. ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. సో, ఫైనల్‌గా గుర్తుపెట్టుకోండి రైస్ తినడం వల్ల డైరెక్ట్‌గా డయాబెటీస్ రాదు. మన ఓవరాల్ లైఫ్ స్టైల్, క్వాంటిటీ, ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ మెయిన్ ఫ్యాక్టర్స్. ప్రాబ్లమ్ రైస్‌లో కాదు మన ప్లేట్ బ్యాలెన్స్‌లో ఉంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్‌లో ఉంది. ఇన్ కేస్ మీ లైఫ్ స్టైల్ కంప్లీట్‌లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోండి. సో, మీరు కంప్లీట్‌గా కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ క్వాంటిటీ, క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సో, వైట్ రైస్, మైదా, స్వీట్, షుగరీ డ్రింక్స్ తగ్గించండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ మిల్లెట్స్, ఓట్స్, బ్రౌన్ రైస్, హోల్ గ్రెయిన్స్ మోడరేట్‌గా తీసుకోండి. ప్రతి మీల్‌లో ప్రోటీన్ ఉండాలి. ఎగ్స్, దాల్, స్ప్రౌట్స్, కర్డ్, పన్నీర్, ఫిష్, చికెన్, సోయా లాంటి ఫుడ్ బాడీ స్ట్రెంగ్త్ ఇస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండాలి. వెజిటబుల్స్, లీఫీ ఆకుకూరలు, సలాడ్స్, ఫ్రూట్స్, సీడ్స్ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి. లాంగర్ టైమ్‌కి ఫుల్‌గా ఉంచుతాయి. అండ్ హెల్తీ ఫ్యాట్స్ కూడా లిమిటెడ్ క్వాంటిటీలో ఇంపార్టెంట్. నట్స్, సీడ్స్, గ్రౌండ్ నట్స్ కొంచెం కౌకి బాడీకి హెల్ప్ చేస్తాయి. డైలీ మినిమమ్ 30 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేయండి. వీక్లీ 2-3 డేస్ లైట్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ యాడ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తాయి. లాంగ్ టైమ్ కంటిన్యూయస్‌గా కూర్చోకండి. ప్రతి 45-60 మినిట్స్‌కి లిటిల్ మూవ్‌మెంట్ చేయండి. అండ్ ఇలా ఫాలో అవుతే మీకు కాంప్లికేషన్స్ అనేవి ఈ స్మాల్ లైఫ్ స్టైల్ చేంజెస్‌తో వెయిట్ కంట్రోల్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ కూడా బెటర్ అవుతాయి. సో, రిమెంబర్ కన్సిస్టెన్సీ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.